నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్పల్లి రోడ్డులో వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రభుత్వ దవాఖానాలో రోగులకు అరటి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు దారం గురువారెడ్డి, వెంకటరమణ, నలగామ శ్రీనివాస్, మనోహర్ యాదవ్లు మాట్లాడుతూ దేశం మెచ్చిన నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలకు అతీతంగా అందరూ మెచ్చిన నాయకుడు అని కొనియాడారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి విగ్రహాన్ని గజ్వేల్లో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వాజ్పేయి ఆశయ సాధన కోసం బీజేపీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామరెడ్డి, ఉప్పల మధుసూదన్, కుడిక్యాల రాములు, పంజాల అశోక్, అరవింద్, నాయని సందీప్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను బిహారీ వాజ్పేయి గారి ఆశయాలు వచ్చింది. నువ్వే ఇటు చూడరా కొంచెం కానీ ఫస్ట్ కొందరు మంచిగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాల ప్రారంభం జరుగుతుంది. వారి 100వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తర్వాత ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక దార్శనికుడు, విజనరీ, ఎటువంటి కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశాన్ని ఒక మలుపు తిప్పి డెవలప్మెంట్ రాజకీయాల వైపు, డెవలప్మెంట్ అభివృద్ధి వైపు ఈ దేశాన్ని నడిపించే ఒక మార్గదర్శకాన్ని చూపించిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదిన సందర్భంగా ఇక్కడ గజ్వేల్ పట్టణంలో ఇక్కడున్న ఈ రోడ్డు, ఈ ప్రాంతాన్ని అటల్ బిహారీ వాజ్పేయి రోడ్డుగా ప్రకటిస్తున్నాం. మా ఆధ్వర్యంలోనే ఇక్కడ ఖచ్చితంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం మేమందరం కలిసికట్టుగా తొందరగానే ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని వాజ్పేయి రోడ్లోనే బీజేపీ కార్యాలయము, బీజేపీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ అందరం ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి పేదవాళ్లకు పళ్ళు పంపిణీ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాజ్పేయి గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి వైపు అడుగులేసిందో ఈ దేశం, అటువంటి ఆ అడుగుజాడల్లోనే ఆ విజన్ తోటే ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం మొత్తం మీద అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు అనేటువంటిది మనము జరుపుకుంటూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెళ్ళిన తర్వాత ఆనే కార్యకర్తలందరితో సంపర్క చేసి దేశం మొత్తం మీద తిరిగి వారు లేనటువంటి లోటుని సమకూర్చినారు. జయప్రకాష్ నారాయణ గారు దేశం యొక్క డెవలప్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనేటువంటి పిలుపు మేరకు జనసంఘ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని జనతా పార్టీలో కలిపి ఆ రోజు కలిసి పనిచేసినారు. సో వాజ్పేయి గారు అనేటువంటిది ఆయనకు యాక్సెప్టబుల్ లీడర్, అజాత శత్రువు. ఆయనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. పార్లమెంట్లో వారు చాలా సీరియస్ టైంలో కూడా జోకులు వేసి
చాలా సమస్యలను క్లిష్ట సమస్యలను చాలా సింప్లిఫై చేసినటువంటి ఒక మహానాయకుడు, ఒక మహాకవి. సో అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఈ దేశం 1980s భారతీయ జనతా పార్టీకి మొదటి అధ్యక్షత వహించినటువంటి మహా గొప్ప నాయకుడు. మనం చూసినట్టయితే దేశ భద్రత కానివ్వండి, ఎక్కడ కూడా తను కాంప్రమైజ్ కాలేదు. మనకు పోకారం అనేటువంటి అనుభవం అనేటువంటి ఈ దేశంలో మొదటిసారిగా చేసింది వాజ్పేయి గారి ఆధ్వర్యంలోని. ఒక స్నేహస్తము పాకిస్తాన్కి అందించడానికి ఢిల్లీ నుంచి లాహోర్ వరకు ఒక బస్సు యాత్ర చేసినటువంటి గొప్ప మహానాయకుడు వాజ్పేయి గారు. అలానే మనం చూసినట్టయితే ఒక 3 రాష్ట్రాలని, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, ఎటువంటి నష్టం లేకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా చాలా ఈజీగా ఒక 3 రాష్ట్రాలను ఇచ్చినటువంటి మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి యొక్క స్ఫూర్తితోనే మన తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగి సపరేట్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది మనము ఏర్పరచుకున్నాము. వారు చేసినటువంటి యొక్క సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలను దృష్టి పెట్టుకొని గుడ్ గవర్నెన్స్ డే అనేటువంటిది ఈ రోజును 25 డిసెంబర్ని నరేంద్ర మోదీ గారు 2014లో అనౌన్స్ చేసినారు. ఒక గుడ్ గవర్నెన్స్ డే అనేటువంటిది మనమందరం కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటున్నాము. అలానే మనకు వారికి భారతరత్న మాజీ ప్రధాని భారతరత్న గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ శత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఈరోజు వారి యొక్క చిత్రపటానికి వారి యొక్క విగ్రహ స్థాపనే ఏదైతే గజ్వేల్ పట్టణంలో మహనీయుల విగ్రహాలు ఏర్పరచుకోవాలని ఒక సంకల్పం తీసుకోవడం జరిగిందో గజ్వేల్ పట్టణ ప్రజలు, దానిలో భాగంగా కూడా ఈరోజు ఎటువంటి భారత మాజీ ప్రధాని అయినటువంటి మహనీయుడు ఈరోజు వాజ్పేయి గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ సంకల్పం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి. అదేవిధంగా ఈరోజు వారి యొక్క సేవలను, దేశానికి సంబంధించినటువంటి వారి సేవలను గుర్తించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మిగతా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము అయితే గజ్వేల్ హాస్పిటల్లో పేషెంట్లకు ఈరోజు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు కూడా పంచడం జరిగింది. వారిని ఈరోజు వారి సేవలు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈరోజు వారు దేశానికి సంబంధించినటువంటి ప్రధానిగా ఉన్నప్పుడు శత్రు దేశాలను ఈరోజు గడగడలాడించినటువంటి ప్రధాని ఈరోజు వాజ్పేయి గారు ఆనాటి ప్రధాని అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కార్కి